వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఐ హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. నాకు తెలుసు మీరు బాగుంటారు, నేను కూడా బాగున్నా. తమ్నైల్ చూసి మీకు ఈ పాటికి ఐడియా వచ్చే ఉంటుంది ఈ వీడియో దేని గురించో అని. ఫస్ట్ టైం మన ఇంట్లో నా స్టూడియో రూమ్లో ఈ వీడియోని రికార్డ్ చేయబోతున్నా. ఈరోజు నా వాచ్ కలెక్షన్ మొత్తం మీకు చూపిస్తా. మీకు నా గురించి తెలియాల్సిన ఇంకో విషయం ఏంటంటే, ఫిట్నెస్ అంత కాకపోయినా నాకు ఫ్యాషన్ మీద కూడా కొద్దో గొప్ప నాలెడ్జ్ ఉంది అండ్ నా టేస్ట్ కూడా కొంచెం డీసెంట్గానే ఉంటుందన్నమాట. ఈ పిచ్చిలో భాగంగా నేను స్నీకర్స్ అవ్వచ్చు, వాచెస్ అవ్వచ్చు, పర్ఫ్యూమ్స్ అవ్వచ్చు, క్యాప్స్, సన్ గ్లాసెస్ ఇలాంటివన్నీ కలెక్ట్ చేస్తూ ఉంటా. ఈరోజు నా వాచ్ కలెక్షన్ మీకు చూపిస్తా. ఎన్ని వాచెస్ ఉన్నాయి, ఏ వాచ్ ఎక్కడ కొన్నా, ఎప్పుడు కొన్నా, అండ్ ఎవరైనా గిఫ్ట్స్ ఇచ్చింటే ఎవరు గిఫ్ట్స్ ఇచ్చారు, ప్రతి వాచ్ గురించి నాకున్న చిన్న మెమొరీ, ఈ ప్రైస్, బ్రాండ్ వీటన్నిటి గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. వీడియో అంత ఇన్ఫర్మేటివ్గా లేకపోయినా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందనమాట. సో, మిస్ అవ్వకుండా చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. దేర్ యూ గో. ఫస్ట్ టైమ్ నా దగ్గరున్న వాచెస్ అన్నీ మీకోసం కౌంట్ చేశా. ఇంతవరకు నేనైతే కౌంట్ చేయలేదు ఎన్ని వాచెస్ ఉన్నాయి, ఏమున్నాయని. సో, టోటల్‌గా 21 వాచెస్ ఉన్నాయన్నమాట. అసలు ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటారా? రోజు నా పేజ్‌లో ఫిట్‌నెస్ గురించి మాత్రమే కంటెంట్ చూసి, చూసి మీకు బోర్ కొట్టింటుందనే ఉద్దేశ్యంతో ఇలా లైఫ్ స్టైల్ టచ్ ఇచ్చా. నచ్చితే చెప్పండి. ప్రతి వారం ఒక వీడియో లేదా మంత్లీ ఒక వీడియో అయినా చేద్దాం. ఇంట్రెస్టింగ్‌గా ఉంటే ఒకవేళ మీకు. సో, లెట్స్ నాట్ డిలే దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఒక 3 బాక్సెస్ ఉన్నాయి. ఈ బాక్స్‌లో ఉన్న వాచ్ దీన్ని వాచ్ రోల్ అంటారనమాట. ఇది లెదర్ వాచ్ రోల్. ఇందులో 3 యూనిక్ అండ్ 3 ఫేవరెట్ వాచెస్ ఉన్నాయి. దీన్ని మనం లాస్ట్‌లో చూద్దాం. అండ్ ఇక్కడ ప్రతి వాచ్ నేను ఎప్పుడు కొన్నా, ఎక్కడ కొన్నా, ప్రైస్ ఏంటి, దాని మీద నాకున్న మెమోరీస్ ఏంటి, ఇవన్నీ చెప్తా. లెట్స్ గో. ఫస్ట్ ఈ బాక్స్‌లో కొన్ని వాచెస్ ఉన్నాయి. ఇది కంప్లీట్ చేద్దాం. ఇదొచ్చేసి యాపిల్ వాచ్. మీ అందరికీ తెలుసు. దీన్ని నేను జిమ్‌లో అప్పుడప్పుడు యేసుకుంటూ ఉంటా. సెట్ టు సెట్ మధ్య టైమ్‌ని ట్రాక్ జేయడానికి అండ్ అప్పుడప్పుడు క్యాలరీస్‌ని ట్రాక్ జేయడానికి. ఇది లేటెస్ట్ ఎడిషన్. అండ్ దీంతో పాటు పాత యాపిల్ వాచ్ కూడా ఒకటుంది. ఇది ఇప్పుడు నేను యూజ్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ ఐ విల్ షో దిస్ వాచ్. ఇదొచ్చేసి మైకెల్ కార్స్ వాచ్ అనమాట. ఇది నేను 2020లో కొన్నా బెంగుళూరులో షాపర్ స్టాప్. యెస్. ఈవినింగ్ షాపర్ స్టాప్‌లో కొన్నట్టు నాకు బాగా గుర్తు. సో, చూడగానే నచ్చిందనమాట. మనకెప్పుడైనా ఒక ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు గదా! చూడగానే కళ్ళకలా ఫ్లాష్ అయింది. ఇక్కడ చూస్తే ఒక రెడ్ డైల్ ఉంటుందనమాట. ఇది లోపలున్న పేపర్ గాదు. ఈ గ్లాసే రెడ్ గ్లాస్. సో, చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది అండ్ చూడగానే నచ్చి కొనేసా. అప్పుడు నాకిదొక 17,000 అయితే పడింది. ఈ మోడల్ ఏంటి? అండ్ ఇప్పుడు కరెంట్ ప్రైస్ ఒకవేళ ఉంటే నేను గూగుల్‌లో సెర్చ్ చేసి ఇక్కడ యాడ్ చేస్తా. చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ అప్ వి హావ్ ఈస్ కాసియో. ఈ వాచ్ నేను ఒక 4 మంత్స్ బ్యాక్ అమెజాన్‌లో చూసుకున్నా. నాకు చాలా నచ్చింది. ఈ కాసియో వాచెస్ డైలీ వేర్‌కి చాలా బావుంటాయన్నమాట. చాలా స్లీక్‌గా ఒక క్యారెక్టర్ ఉంటుంది ఈ వాచెస్‌కి. ఇక నేను ఇంకో విషయం చెప్పాలి. మీరు వాచెస్ కొనేటప్పుడు వాచ్ బ్రాండ్స్‌ని మాత్రమే కొనండి. ఈ డిజైనర్ బ్రాండ్స్‌ని మాత్రం కొనకండి. ఇందాక నేను చూపించిన మైకెల్ కార్స్ అవ్వచ్చు, కాల్విన్ క్లీన్ అవ్వచ్చు, అర్మానీ ఎక్స్‌చేంజ్ అవ్వచ్చు, టామీ హిల్ఫిగర్ అవ్వచ్చు. ఆ వాచెస్‌ని కొనకండి. ఒకప్పుడు నాలెడ్జ్ లేక నేను కొనేసా. ఇప్పుడైతే కొనట్లేదు. సో, థిస్ ఈస్ కాసియో వాచ్. చాలా బావుంటుంది. సో, ఇది నాకొక 1800, 2000 అంత పడిందనమాట. అమెజాన్‌లో దొరికింది. ఒకవేళ ఈ పర్టిక్యులర్ మోడల్ దొరికితే నేనిక్కడ యాడ్ చేస్తా. అండ్ నెక్స్ట్ యాహ్! సో, ఇది స్పెషల్ వాచ్. ఎందుకు స్పెషల్ అంటే, నా మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ యానివర్సరీ నో, నో, నో. నాట్ ఫస్ట్ యానివర్సరీ. నా మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ బర్త్‌డేకి నా వైఫ్ గిఫ్ట్ ఇచ్చింది. ఇది కూడా మైకెల్ కార్స్ బ్రాండే. దీని ప్రైస్ నాకు తెలీదు. బేసికల్లీ గిఫ్ట్స్ కాబట్టి మనకు దాని ప్రైసెస్ తెలియవు. సో, ఇది డెఫినెట్‌లీ మోస్ట్ మెమరబుల్ వాచ్ ఉంటుంది నా కలెక్షన్‌లో. అండ్ ఇది కూడా మైకెల్ కార్స్ వాచే. సో, మీరు ఈ డిజైనర్ బ్రాండ్స్‌ని అవాయిడ్ చేయండి కొనాలనుకున్నప్పుడు. నెక్స్ట్ అప్ వి హావ్ ఈస్ టిసో. సో, టిస్సాట్ అంటారు గదా! దాన్ని మనం ప్రొనౌన్సియేషన్‌లో టిసో అంటారనమాట. సో, నేను అందుకే టిసో అంటున్నా. సో, మీరు గూడా టిసో అని జెప్పండి చాలా క్లాసిక్‌గా. మీకొక వాచ్ నాలెడ్జ్ ఉన్నట్టు సౌండింగ్ ఉంటుందనమాట. సో, ఈ టిసోని నేను 2000 యాహ్! 20స్‌లోనే నా క్లయింట్ యూఎస్ నుంచి వస్తే తెప్పించుకున్నాను అనమాట. ఈ వాచ్‌కున్న స్పెషాలిటీ ఏంటంటే దీనికి టచ్ స్క్రీన్ ఫీచర్ ఉంటుంది. ఇలా ట్యాప్ చేస్తే మనకు ఆ టైం అన్నది ప్రాపర్‌గా సెట్ అయిపోయి మళ్ళీ ఫస్ట్ నుంచి మనకు ఏదైతే ప్రాపర్ రైట్ టైమ్ ఉంటుందో ఆ టైమ్‌ని సెట్ చేసుకుంటుందనమాట. ప్రస్తుతానికి ఈ వాచ్ పని చేయట్లేదు. నేను బయటకెళ్ళి రిపేర్ కోసం అడిగితే వాడు 20, 25,000 అవుతుందని చెప్పాడు. సో, నేనింకా సరేలే ఇంక దానికోసం అది రిపేర్‌కి ఇచ్చే బదులు కొత్త వాచ్ కొనొచ్చని జెప్పేసి దీన్ని ఇలా ఉంచేసా. నెక్స్ట్ వి హావ్ అగైన్ కాసియో.
సో, నాకు క్యాషియో వాచెస్ అంటే చాలా ఇష్టం. డైలీ వేర్‌కి బావుంటుంది. ఇంట్లో వేసుకొని తిరగొచ్చు అండ్ జిమ్‌కి గూడా చాలా బావుంటాయి. ఈ వాచ్ అయితే చాలా వెయిట్ లేదు. లైక్ పేపర్ వెయిట్ ఉందనమాట. ఇది స్పైడర్ మ్యాన్ ఎడిషన్ అనుకుంటా. నేనొక 4, 5 మంత్స్ బ్యాక్ మన ఫోరం మాల్ బెంగుళూరు ఫోరం మాల్‌లో ఎళ్తున్నప్పుడు జిమ్సన్ స్టోర్‌లో చూస్తే నచ్చింది. ఇదొక 7, 8,000 అలా ఉంటుందంతే. ఇక్కడ గూడా ఈ చిన్న వాచ్ అయినా చాలా ఫీచర్స్ ఉన్నాయి. లైట్ అవ్వచ్చు, అలార్మ్ అవ్వచ్చు, డిఫరెంట్ టైమ్ జోన్స్. క్యాషియో ఈస్ రియల్లీ క్రేజీ. ఒకవేళ మీరు స్టూడెంట్‌గా ఉండి వాచ్ కలెక్షన్ అట్‌లీస్ట్ వాచెస్ కొందాం అనుకుంటే, క్యాషియోలో మనకు చాలా అఫోర్డబుల్ వాచెస్ ఉంటాయి. రూ. 1000 నుంచి ఇట్ కెన్ గో అప్ టిల్ 10,000, 15,000 అలా. సో, మీరు స్టూడెంట్ అయ్యుండి ఒక మంచి వాచ్ వేసుకోవాలనుకుంటే క్యాషియోనే కొనండి. ఈ టామీ హిల్ఫిగర్‌లు, కాల్విన్ క్లీన్‌లు అవి కొనకండి. సో, దిస్ ఈస్ మై సజెషన్. అండ్ అదే రోజు ఈ క్యాషియోతో పాటు నేను ఇంకో వాచ్ కొన్నా. అదేంటంటే ఈ జీ షాక్. సో, ఇది కంప్లీట్‌లీ వైట్ వాచ్. మెయింటెనెన్స్ కొంచెం కష్టం. సో, అందుకే ఆల్రెడీ కొంచెం అటు ఇటు డర్ట్ మార్క్స్ కూడా అయ్యాయన్నమాట. సో, ఈ జీ షాక్‌లో ఈ చాలా చాలా కలర్స్ ఉంటాయి. వైట్ అవ్వచ్చు, నియాన్ కలర్ అవ్వచ్చు, రెడ్, బ్లూ చాలా కలర్స్ ఉంటాయి. అండ్ ఈ కలెక్షన్ గూడా చాలా మంది దగ్గర ఉంటుంది. మీరు గూడా చూసుంటారు. ఈ వాచ్ మోడల్ ఏంటి? ఈ ప్రైస్ ఏంటి? అన్నది ఇక్కడ పెడతాను. చెక్ జేసుకోండి. అండ్ నెక్స్ట్ అప్ వి హావ్ అనదర్ టిసో. నేను వాచెస్ కలెక్షన్ స్టార్ట్ చేసినప్పుడు టిసో అంటే అదొక ఒక ఒక డ్రీమ్ వాచ్ లాగనమాట. ఎప్పుడైనా ఇదొక వాచ్ కొనాలి. మన దగ్గర టిసో వాచ్ ఉండాలి అని జెప్పేసి ఒక చిన్న డ్రీమ్ ఉండింది. సో, నేను ఈ ఫిట్‌నెస్ బిజినెస్‌లో కొంచెం ఎర్న్ జేయడం స్టార్ట్ జేశాక 6 ఇయర్స్ బ్యాక్ నేనొక మంచి టిసో వాచ్ కొన్నా. అది గూడా ఈ కలెక్షన్‌లో ఉంది చూపిస్తా. అండ్ ఇదొచ్చేసి పెళ్ళికి మా వైఫ్ వాళ్ళు ఇచ్చారనమాట. ఇది గూడా చాలా బావుంటుంది. అండ్ 2020 డిసెంబర్‌లో నా పెళ్లి రోజు ఈ వాచ్ నాకు గిఫ్ట్‌గా వచ్చింది. డెఫినైట్‌లీ లైఫ్ లాంగ్ మెమరబుల్‌గా ఉంటుంది. ఈ వాచ్ నాకు తెలుసు ఎంతనో ఐ థింక్ అప్పట్లో ఒక 40,000 అలా పడిందనమాట. ఇప్పుడు ఈ కలెక్షన్ లేదు. నేను లాస్ట్ టైమ్ గూడా చూసా. చాలా బావుంటుంది వాచ్. చాలా స్టడీగా ఉంటుంది. చాలా క్లాసిక్‌గా ఉంటుంది. సో, ఇప్పుడు నేను చూపించబోయే వాచ్ చాలా స్పెషల్. ఇదొచ్చేసి సీకో బ్రాండ్ నుంచనమాట. ఎందుకు స్పెషల్ అంటే, ఇది నా వైఫ్ నా బర్త్‌డేకి గిఫ్ట్ ఇచ్చింది. 2024లో అంటే రీసెంట్‌గా అనమాట. ఇదొచ్చేసి సీకోలో పాండా ఎడిషన్. ఎవరైనా సీకో వాచ్ వేసుకున్నారు అంటే, మీరు సింపుల్‌గా చెప్పేయచ్చు, ఈ అబ్బాయికి మంచి వాచ్ టేస్ట్ ఉంది అని జెప్పేసి. బికాజ్ ఈ సీకో అన్నది టిపికల్ వాచ్ బ్రాండ్ అనమాట. దీని మూవ్‌మెంట్ అవ్వచ్చు, ఇదిచ్చే లుక్ అవ్వచ్చు, చాలా క్లాసిక్‌గా ఉంటుంది. మీ దగ్గర డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ డబ్బులున్నాయనుకోండి, సీకో వాచ్ కొనండి. చాలా బావుంటుంది. నెక్స్ట్ యెస్. ఇది 2021లో నేను కొంచెం ఎక్కువ డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేశాక కొన్న అప్పట్లో లగ్జరీ వాచ్. 'టాగ్ హెయిర్' బ్రాండ్ నుంచనమాట. ఇదొక ఎంట్రీ లగ్జరీ బ్రాండ్. చాలా క్లాసిక్‌గా ఉంటుంది. చాలా బావుంటుంది. ఇది చూస్తేనే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందనమాట. అంత బావుంటుంది వాచ్ ఇది. సో, ఇది నేను చాలా ఉన్న డబ్బుల్ని కొంచెం పోగేసుకొని, చాలా కష్టపడి కొన్న వాచ్. సో, ఎప్పటికీ గుర్తుండిపోతుంది నాకిది. నేను కొన్న ఫస్ట్ ఎంట్రీ లగ్జరీ వాచ్ అనమాట. ఇది నాకు అప్పట్లో 1,20,000 పడింది. ఈ వాచ్ మోడల్ అండ్ ఇప్పుడుంటే ఒకవేళ ఇక్కడ డిస్‌ప్లే చేస్తా వాచ్ మోడల్ అండ్ ప్రైస్ మీరు చెక్ చేసుకోండి. అండ్ యెస్. దీని గురించి చెప్పాలి. నేను వాచెస్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేయకముందు నాకొక డ్రీమ్ ఉండేది. ఎప్పటికైనా మన దగ్గర ఒక టిసో వాచ్ ఉండాలి అని జెప్పేసి. అప్పుడు నాకు దీన్ని టిసో అంటారని గూడా తెలీదు. మాకున్న రిచ్ కజిన్స్ కొంతమంది ఈ టిసో వాచ్‌ని వాడేవాళ్ళు. సో, అక్కడ జూసి అనుకునేవాడిని, అరే! మనం లైఫ్‌లో ఎప్పుడైనా ఒకసారి ఇలాంటి వాచ్ కొనాలి అని. సో, అప్పుడు దాన్ని టిసాట్ అనేవాడిని. దాన్ని జనరల్‌గా అందరూ ఆ వాచ్ ఫీల్డ్‌లో ఉన్నవాళ్ళు టిసో అంటారు. దాన్ని అలా ప్రొనౌన్స్ చేస్తారనమాట వాచ్ మేకర్స్. సో, నేను కొన్న ఫస్ట్ టిసో వాచ్ ఇది. సో, ఈ వాచ్ నేను హైదరాబాద్‌లో ఉన్నప్పుడు లాక్‌డౌన్ టైమ్‌లో ఫస్ట్ లాక్‌డౌన్ టైమ్‌లో ఐనాక్స్ మాల్‌కెళ్ళి కొన్నా. ఐనాక్స్ ఆ దుర్గం చెరువు దగ్గర ఒక మాల్ ఉంటుంది గదా! ఐ ఫర్గాట్ దట్ మాల్ నేమ్. సో, ఆ మాల్‌లోకెళ్ళి కొన్నా అనమాట. ఫస్ట్ వెళ్లి చూసా. వాచ్ నచ్చింది. సో, ఇంటికెళ్ళి ఆలోచించా. ఇప్పుడు ఈ వాచ్ మనకు అవసరమా? ఇంత డబ్బులు పెట్టి అప్పట్లో నాకు అంత ఎక్కువ సంపాదన ఉండేది గాదు. సో, అప్పుడప్పుడే ఎర్న్ జేయడం స్టార్ట్ చేశా. సో, ఒక వారం రోజులు బాగా ఆలోచించి, ఇంకా కొని తీరాల్సిందే అని జెప్పేసి ఎళ్లి కొన్నా. ఈ వాచ్ నాకప్పట్లో ఒక 48,000 పడింది. ఇప్పుడు మార్కెట్‌లో దీని ప్రైస్ 58, 60 ఈ రేంజ్‌లో ఉంటుంది.
సో ఈ వాచ్ మోడల్ అండ్ పిక్ నేను ఇక్కడ పెడతా చూసుకోండి. చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ఒమేగా స్వాచ్. సో ఈ వాచెస్ గురించి చెప్పాలంటే ఒమేగా వాచ్ మీకు తెలిసే ఉంటుంది కదా! అదొక లగ్జరీ బ్రాండ్. చాలా కాస్ట్‌లీ అనమాట. సో స్వాచ్ అని ఇంకొక వాచ్ కంపెనీ ఉంది. ఇది కూడా టిపికల్ వాచ్ బ్రాండ్ స్వాచ్ అన్నది. కొంచెం అఫోర్డబుల్‌గా ఉంటాయన్నమాట. అఫోర్డబుల్ అంటే ఒక 20,000 నుంచి ఇట్ స్టార్ట్స్ అండ్ ఇట్ గోస్ అప్ టిల్ 2,00,000, 3,00,000 అలా. సో ఆ స్వాచ్ అండ్ ఒమేగా ఇద్దరు కలిసి ఈ వాచెస్‌ని డిజైన్ చేశారనమాట. ఇది మనకు రిటైల్ ప్రైస్ వచ్చేసి ఒక 23,000 అలా ఉంటుంది గానీ దొరకవు. బికాజ్ ఇది వెరీ, వెరీ లిమిటెడ్ ఎడిషన్ వాచెస్. అందుకోసమే నేను దీన్ని గ్రే మార్కెట్ అంటారు కదా! రీసేల్ వాల్యూ ఉంటుంది. బయటకొచ్చి అమ్ముతూ ఉంటారు. సో అక్కడికెళ్ళి కొన్నా అనమాట. దీన్ని నేను 35,000 పెట్టి కొన్నా. అండ్ దిస్ ఈజ్ ఒమేగా స్వాచ్ మూన్. నెక్స్ట్ వి హావ్ అనదర్ టిసో. సో నెక్స్ట్ ఇంకొక టిసో వాచ్ ఉందనమాట. చెప్పా కదా! స్టార్టింగ్‌లో వాచెస్ కలెక్ట్ చేస్తున్నప్పుడు టిసో అన్నది ఇంకా నా ఫేవరెట్ బ్రాండ్. సో ఆ పిచ్చిలోనే ఇంకొకటి కూడా కొనేసాను నేను 2022లో. ఇది కూడా నేను హైదరాబాద్ నుంచే తెప్పించాననమాట. అక్కడ నాకు కొంచెం తక్కువకి దొరికింది. సో ఇదొచ్చేసి టిసో సి స్టార్ వాచ్ అనమాట. మీరు చూసుంటారు. మన 'దగ్గుబాటి రానా' యాడ్స్ ఇస్తూ ఉంటారు ఈ వాచ్‌కి. చాలా బావుంటుంది. లోపల రెడ్ డైల్ వచ్చేసి చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది. వేసుకున్న వెంటనే ఒక కన్వర్సేషన్ స్టార్టర్ అంటారు గదా! మనం ఎప్పుడైనా ఫ్రెండ్స్‌తో బయటికెళ్ళినప్పుడు, లేదా మీ గర్ల్ ఫ్రెండ్‌తో మీరు డేట్‌కెళ్ళినప్పుడు, మీ వైఫ్‌తో డిన్నర్‌కెళ్ళినప్పుడు, సో చూస్తేనే ఒక అట్రాక్షన్ ఉంటుందన్నమాట అవతలోళ్ళకు. సో దట్స్ అబౌట్ ఇట్. ఈ వాచ్ నాకొక 48,000 అలా పడింది. ఇప్పుడు ఇంకా ఎక్స్‌పెన్సివ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక స్పెషల్ వాచ్. ఇందులో నాకు ఒక, ఒక 5-6 వాచెస్ నా వైఫే గిఫ్ట్ ఇచ్చింది. ఆహ్, నెక్స్ట్ ఈజ్ ఫ్రెడరిక్ కాన్స్టంట్. ఇది చాలా మంచి బ్రాండ్. ఒక ఎంట్రీ లగ్జరీ బ్రాండ్ అని చెప్పొచ్చు మనం. సో ఈ టాగ్ హeuer లానే ఈ ఫ్రెడరిక్ కాన్స్టంట్ కూడా ఒక ఎంట్రీ లగ్జరీ వాచ్. ఇది నాకు 2022లో నా వైఫ్ మ్యారేజ్ యానివర్సరీకి గిఫ్ట్‌గా ఇచ్చింది. చాలా బావుంటుంది. ఇప్పుడు ఈ వాచ్ వాల్యూ ఐ థింక్ ఒక 80,000-1,00,000 ఈ రేంజ్‌లో ఉంటుంది. మోడల్ కనిపిస్తే నేను ఇక్కడ పెట్టుంటాను చూడండి. నెక్స్ట్ వి హావ్ ఈజ్ అనదర్ సీకో. ఈ వాచ్ నాకు చాలా ఇష్టం. చాలా క్లాసిక్‌గా, చాలా ఫార్మల్‌గా ఉంటుంది. అండ్ చాలా అట్రాక్టివ్‌గా ఉంటుందనమాట. ఈ వాచ్‌ని నేను ఒక సెలబ్రిటీ దగ్గర చూసి కొన్నా. యాక్టర్ నిఖిల్ ఉన్నారు గదా! నేను హైదరాబాద్‌లో ఉన్నప్పుడు మా ఫ్లాట్‌కి ఒకసారి వచ్చారనమాట. ఆయన చేతిలో ఈ వాచ్ చూసి బాగా నచ్చి, ఇది దొరికేది గాదు. ఇది ఇండియాలో చాలా రేర్‌గా దొరుకుతుందనమాట. ఇప్పుడు అసలు లేదు. సో నేను ఎక్కడెక్కడో ఎవరెవరినో పట్టుకొని, మాట్లాడి ఢిల్లీ నుంచి తెప్పించా. ఇది నాకు 28,000 అలా పడింది. చాలా బావుంటుంది. ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ వి హావ్ ఇదొక క్రేజీ వాచ్. సో, ఇందులో సెకండ్స్ ఈ ముళ్ళేంటంటే ముళ్ళుండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మధ్యలో ఒక వీల్ ఉంటుందనమాట. ఆ వీల్ అలా స్పిన్ అవుతూనే ఉంటుంది. ఈ బ్రాండ్ ఏదో నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. లాక్‌డౌన్‌లో ఉన్నప్పుడు నేను ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో అలా స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక బ్రాండ్ కనిపించింది. సో, ఆ బ్రాండ్ చూసి బాగా నచ్చి తెప్పించా అనమాట. ఇది ముంబై నుంచి. ఇది నాకొక 35,000 అలా పడింది. ఈ వాచ్ మోడల్ కూడా నేను ఇక్కడ పెడతా చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ నా దగ్గర ఇంకొక ఒమేగా స్వాచ్ వాచ్ ఉందనమాట. ఇది రీసెంట్ ఎడిషన్ వాచ్. చాలా రేర్ అండ్ వెరీ లిమిటెడ్ ఎడిషన్ ఇది. ఇది నాకు 50,000 పడింది. చాలా బావుంటుంది వాచ్ అయితే ఇది. అండ్ నెక్స్ట్ ఇది గూడా నా వైఫ్ గిఫ్ట్ ఇచ్చింది. సో చెప్పా గదా! ఒక 5-6 వాచెస్ ఇందులో ఆర్ మోర్ థాన్ 6 వాచెస్ నాకు నా వైఫే గిఫ్ట్ ఇచ్చిందనమాట. బికాజ్ నాకు వాచెస్ అంటే బాగా ఇష్టం అని తనకు తెలుసు. సో ఇది గూడా నా బర్త్‌డేకి ఇచ్చింది వాచ్. 2023 అనుకుంటా. సో దిస్ ఈజ్ సిటిజన్ ఎడిషన్. సో ఈ డయల్ కలర్‌ని చూసారా? దీన్ని టిఫనీ బ్లూ కలర్ అంటారనమాట. చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది. ఇది గూడా ఒక కన్వర్జేషన్ స్టార్టర్ వాచ్. బ్యూటిఫుల్ వాచ్. నాకు ఈ ప్రైస్ తెలుసు. బట్ ఎగ్జాక్ట్‌గా ఇంతే అని నాకు తెలీదు. కరెంట్ మార్కెట్ ప్రైస్ ఒక 30,000-35,000 ఈ రేంజ్‌లో ఉంటుంది. ఇక్కడ పెడతాను చూడండి. ఈ 2 బాక్సెస్‌ని మనం టోటల్‌గా కవర్ చేసాం. చిన్న పాజ్ ఇచ్చి ఈ 2 వాచ్ బాక్సెస్‌లో మీకే వాచ్ బా నచ్చిందో కింద కమెంట్స్‌లో రాయండి. ఇప్పుడు మన 'కుల్జా సిమ్ సిమ్' మూమెంట్. మన వాచ్ రోల్‌ని ఓపెన్ చేద్దాం. ఇందులో 3 వాచెస్ ఉన్నాయి. 3 నా ఫేవరెట్ వాచెస్ అండ్ వెరీ, వెరీ యూనిక్ వాచెస్ అన్నమాట. చాలా ఎక్స్‌పెన్సివ్ గూడా అనుకోండి. సో, లెట్స్ ఓపెన్. యెస్. ఒకసారి చూపిస్తా మీకు. ఐ డోంట్ నో ఆ కెమెరాకి ఎలా కనిపిస్తుందో బట్ యాహ్! ఓహ్! కొంచెం హార్ట్ స్కిప్ అయింది నాకు. సో, లెట్స్ హ్యాండిల్ ఇట్ వెరీ కేర్‌ఫుల్లీ. చాలా కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేయాలి మనం వీటిని. ఇందులో ఫస్ట్ వాచ్ ట్యూడోర్ వాచ్. ఆహ్!
సో, ఇదొచ్చేసి ట్యూడర్ బ్లాక్ బే మోడల్ అనమాట. ట్యూడర్ అన్నది రోలెక్స్ వాళ్ళకి సంబంధించిన కంపెనీ. రోలెక్స్ అన్నది వెరీ, వెరీ లిమిటెడ్ ఎడిషన్. మనకు దొరకదు స్టోర్‌లో రిటైల్ ప్రైస్‌కి. రీసేల్‌లో కొందామనుకుంటే మనం ఏ 15,00,000, 20,00,000 ఇప్పుడు మనకు ఆ రేంజ్ లేదు. సో, ఈ ట్యూడర్ అన్నది కొంచెం తక్కువ దొరుకుతుందనమాట. ఇది గూడా నా వైఫ్ నాకిచ్చిన వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ వాచ్ అనమాట. చూసారా ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో ఈ వాచ్. సో, ఈ విధంగా ఉంటుందనమాట. ఈ వాచ్ ప్రైస్ 3.5 లాక్స్ అలా ఉంటుంది. సో, ఐ లవ్ దిస్ వాచ్ మ్యాన్. దీని గురించి ఎంత మాట్లాడినా తక్కువే అనిపిస్తుంది. సో, ఓహ్! జాగ్రత్తగా పెడదాం. నెక్స్ట్ యెస్. నా దగ్గరున్న వాచెస్ అన్నిట్లో ఇప్పుడు దాకా మీరు ఎన్ని వాచెస్ చూసారో అవన్నీ ఒక లెక్క, ఇదొక లెక్క అనమాట. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. యెస్. ఇదొచ్చేసి ఒమేగా స్పీడ్ మాస్టర్ అనమాట. సో, చూస్తే అలా చూస్తూ ఉండిపోతామనమాట. అంత బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఈ వాచ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, దీన్ని మూన్ వాచ్ అని గూడా అంటారనమాట. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ ఫస్ట్ టైమ్ మూన్‌కెళ్ళినప్పుడు ఒమేగా వాచ్‌ని ఎస్పెషల్లీ ఈ ఎడిషన్‌ని ధరించారనమాట. సో, అందుకే ఇది చాలా స్పెషల్. ఒమేగా అన్నది ఒక లగ్జరీ వాచ్ అని జెప్పొచ్చు మనం. సో, ఈ వాచ్ నేను 2023లో కొన్నా. ఉన్న డబ్బుల్లో కొంచెం నేను వాచెస్‌కి ఎప్పటికప్పుడు సేవ్ చేస్తూ వస్తా గదా! ఆ సేవింగ్స్‌ని తీసి ఈ ఒమేగా స్పీడ్ వాస్టర్ వాచ్‌ని కొన్నా అనమాట. ఈ వాచ్ నాకు అప్పట్లో 6.2 లాక్స్ పడిందనమాట. నా దగ్గరున్న వాచెస్ అన్నిట్లో ఇదే మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ వాచ్. సో, యాహ్! దీన్ని ఇలా పెట్టేద్దాం. నెక్స్ట్ అండ్ లాస్ట్ వాచ్. ఇది నేను రీసెంట్‌గా కొన్నా. చాలా, చాలా, చాలా నచ్చింది. సో, ఇది చూడండి ఒకసారి. చూస్తేనే చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది. సో, ఇదొచ్చేసి ఫ్రెడరిక్ కాన్స్టాంట్ బ్రాండ్ నుంచే వరల్డ్ టైమర్ వాచ్ అనమాట. సో, గ్రీన్ స్ట్రాప్‌తో వస్తుంది. వెనక ట్రాన్స్‌పరెంట్ డిస్‌ప్లే ఉంటుంది. బ్యూటిఫుల్ వాచ్. లోపల గూడా గ్రీన్ డైల్ ఉంటుంది. నేను పక్కన డిస్‌ప్లేలో పెడతా. చాలా బావుంటుంది. మీరు చూడండి. సో, ఈ వాచ్‌ని నేను ఇదే మంత్‌లో కొన్నా. సో, మీరు వీడియోని ఎప్పుడైనా చూస్తున్నట్టయితే సో, 2025 జూన్‌లో అనమాట. క్రేజీ ఉంటుంది. సో, ఈ వాచ్‌లో ఓవరాల్ మనకు వరల్డ్‌లో ఏ కంట్రీలో కావాలంటే ఆ కంట్రీలో అప్పటికి ఎంత టైం ఉందని మనం చెక్ జేసుకోవచ్చు. ఈ వాచ్ నాకు 3.2 లాక్స్ పడింది. చాలా క్రేజీగా ఉంటుందనమాట. సో, యెస్. అన్ని వాచెస్‌ని నేను కవర్ చేశాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో ఇన్ ఎన్ ఎంటర్‌టైనింగ్ వే. ఇందులో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఏం లేదు. సో, నా ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ గూడా మీకు కావాలనుకుంటే నెక్స్ట్ ఏ కలెక్షన్ కావాలో కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. మీరు చూస్తే వెనక స్నీకర్ కలెక్షన్ గూడా చాలా క్రేజీగా ఉంది నా దగ్గర. అండ్ ఐ డూ హ్యావ్ అ డీసెంట్ పర్ఫ్యూమ్ కలెక్షన్. సో, ఇలాంటివేవైనా వీడియోస్ మీకు చూడాలనుకుంటే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ.